హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి చెన్నై వర్సెస్ కేకేఆర్ అనమాట. రెండు టీమ్స్లో ఏ టీం విన్ అవుతుందో క్లియర్ కట్గా చూద్దాం. చివరి దాకా చూడండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాచ్ అనేది చిదంబరం స్టేడియంలో జరగబోతుంది. ఆల్రెడీ కేకేఆర్ ఎక్స్ట్రాడినరీ ఫామ్లో ఉంది. వరుసగా 3 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. ఇకపోతే సిఎస్కే కూడా మంచి ఫామ్లో ఉండేది ఫస్ట్ 2 మ్యాచెస్లో. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అయితే 2 మ్యాచెస్ ఓడిపోవడం జరిగింది. కేకేఆర్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, చెన్నైకి ఏంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చెన్నై గురించి మాట్లాడుతూ చెన్నై ప్లేయింగ్ 11 ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చెన్నైలో మెయిన్గా లాస్ట్ మ్యాచ్లో అంటే కన్సిస్టెంట్గా చూసుకున్నట్లయితే 4 మ్యాచ్లకి శివం దుబే ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో న్యాయం చేస్తున్నాడు. అజింక్య రహానెని టీంలోకి తీసుకున్నప్పటి నుంచి అజింక్య రహానె కూడా తన వంతు కాంట్రిబ్యూషన్ అయితే చేస్తున్నాడు. అలాగే కెప్టెన్ మనకి రుతురాజ్ గైక్వాడ్ కూడా 20+ స్కోర్స్ అయితే చేస్తున్నాడు, కానీ బిగ్ స్కోర్స్గా కన్వర్ట్ చేయడానికి కష్టపడుతున్నాడు. సో అదైతే మేజర్గా బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే. అలాగే రచిన్ రవీంద్ర కూడా తను ఒక 2 మ్యాచెస్ బాగానే ఆడాడు, అలా కొంచెం ఎక్కడో మిస్ అవుతున్నాడు. మళ్ళీ తన ఫామ్లోకి వచ్చేస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ అయిపోతుంది బ్యాటింగ్. అదైతే బ్యాటింగ్ లైనప్ చూసుకున్నట్లయితే. అలాగే జడేజా వస్తున్నాడు, కానీ ఎక్కువ బాల్స్ తీసుకుంటున్నాడు స్కోర్ చేయడానికి. అదైతే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. స్ట్రైక్ రేట్ ఎక్కువ మెయింటైన్ చేస్తే బెటర్ ఫర్ ద టీమ్. ధోని వచ్చిన ప్రతిసారి ఏదో ఒక మ్యాజిక్ అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ ఒక మ్యాచ్లో మంచి స్కోర్ అయితే చేశాడు. లాస్ట్ మ్యాచ్లో అంత అవకాశం రాలేదు, ఒకే బాల్ దొరికింది. సో ధోని కూడా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ మిచెల్ గురించి మాట్లాడుకోవాలి. అటు బౌలింగ్లోను బ్యాటింగ్లోను తనదైన వంతు కాంట్రిబ్యూషన్ అయితే పక్కాగా చూపిస్తున్నాడు అనమాట. కాంట్రిబ్యూషన్ అదైతే మంచి ఇదనమాట. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బౌలింగ్లో నాకు ఎక్స్ట్రాడినరీ అనిపించింది ఏంటి అంటే, దేశపాండే పర్వాలేదు, ప్రతి మ్యాచ్లో బాగానే వేస్తున్నాడు ఎస్పెషల్గా. అలాగే ఇక్కడ నాకు ఎస్పెషల్లీ డిసప్పాయింటింగ్ అనిపించింది ఏంటంటే, దీపక్ చహర్ ఎక్కువ వికెట్స్ తీసుకోకపోవడం. తను బాగానే వేస్తున్నాడు, బట్ వికెట్స్ తను స్వింగ్ చేసినప్పుడు వికెట్స్ ఎక్కువ తీసుకుంటాడు, అది మిస్ అవుతుంది. అలాగే ముఖేష్ చౌదరి ఒకే ఒక మ్యాచ్ ఒక ఓవర్ వేసాడు, 27 రన్స్ దాకా కన్సిడర్ చేశాడు. అదైతే కొంచెం డిసప్పాయింట్మెంట్. జడేజా కూడా వికెట్స్ తీసుకోలేకపోతున్నాడు. మోయిన్ అలీ లాస్ట్ మ్యాచ్లో వచ్చాడు, సూపర్గా వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇకపోతే కేకేఆర్ గురించి మాట్లాడుకుందాం. కేకేఆర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటింగ్, బౌలింగ్, మధ్యలో వచ్చే ఆల్రౌండర్స్ ఎక్స్ట్రాడినరీ ఫామ్లో ఉన్నారు. నరైన్ని పవర్ ప్లేలో తీసుకురావడం అనేది చాలా చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే గౌతమ్ గంభీర్ వచ్చిన నుంచి కేకేఆర్ ఒక రేంజ్లో ఆడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తను గైడెన్స్ మీద వీళ్ళైతే మరీ ఎక్కువ ఫామ్లో అయితే కనిపిస్తున్నారు. ఎక్స్ట్రాడినరీ నాక్ అయితే ప్రతి మ్యాచ్లో చూపిస్తున్నారు. కేకేఆర్ ఆల్రెడీ 3 మ్యాచ్లకు గాను 3 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఇంకా ఏమైనా బెటర్ వర్డ్స్ ఉంటే కూడా యూజ్ చేయొచ్చు. సాల్ట్ నుంచి నరేన్, అలాగే రఘువంశీ ఫస్ట్ మ్యాచ్లోనే తను హాఫ్ సెంచరీ చూసాం. రసల్ కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఒక్క డిసప్పాయింట్మెంట్, అంత పెద్ద స్కోర్స్ అయితే ఈ సీజన్లో చేయలేదు. రింకు సింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్, 8 బాల్లో 26 రన్స్ స్కోర్ చేశారు లాస్ట్లో. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నారు. ఇంకా బౌలింగ్ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ వైభవ్ అరోరా లాస్ట్ మ్యాచ్లో 3 వికెట్స్ తీసుకున్నాడు. రస్సుల్ 1 వికెట్, సునీల్ నారాయణ్ 1 వికెట్, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, స్టార్క్ కూడా ఫామ్లోకి రావడం చూసారు, 2 వికెట్లు తీసుకోవడం. సో 2 బ్యాటింగ్ బౌలింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ బెస్ట్ టీమ్ ఇన్ 2024 IPL టిల్ నౌ అని చెప్పొచ్చు. సో అంత బాగా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. మరి ఈ పిచ్ మీద యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే మనకి 165 దాటే ఉంది. 165 to 170 మధ్యలో ఉంది ఎక్కువగా యావరేజ్ స్కోర్. సో ఇక్కడ చాలా వేడిగా కూడా ఉంది కండిషన్స్. సో తప్పకుండా పేస్ బాగా జనరేట్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ 2 టీమ్స్ 30 మ్యాచెస్ ఆడితే సిఎస్కే 19 మ్యాచెస్ గెలిచింది, కేకేఆర్ 11 మ్యాచెస్ గెలిచింది. లాస్ట్ 5 మ్యాచ్లు చూసుకున్నట్లయితే సిఎస్కే 3 గెలిచింది, కేకేఆర్ 2 మ్యాచెస్ అయితే గెలవడం జరిగింది. సో ఎవరు గెలుస్తారంటే మాత్రం కేకేఆర్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలాగే సిఎస్కేకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. సో 2 కంపేర్ చేస్తే మంచి కంటెస్ట్లా కనిపిస్తుంది. గట్టి కంటెస్ట్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా ఉంది. సో నేను
కేకేఆర్ గెలుస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఏ టీం గెలుస్తుందని అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై.